నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పంటల కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గత 46 రోజులుగా హర్యానా సరిహద్దుల్లో రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష 46 రోజులు చేరుకుంది. ఆయన ప్రాణాలకు అపాయం వచ్చింది కాబట్టి ఆయన ప్రాణాలను కాపాడాలని తక్షణం కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించడానికి, కార్పొరేట్ల కట్టబెట్టడానికి తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగినటువంటి రైతు ఉద్యమంలో 764 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనేక వేల మంది మీద అక్రమ కేసులు బనాయించబడ్డాయి. అప్పుడు దిగివచ్చి ఆ ఉద్యమం వల్ల దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ 3 నల్ల చట్టాలను రద్దు చేసింది. అదే సందర్భంగా రైతు సంఘాల ప్రధాన డిమాండ్ ఏదైతుందో కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పేసి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. కానీ ఆ ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 8 నెలలు అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా కనీస మద్దతు ధరల చట్టం గురించి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. పైగా ఆ నల్ల చట్టాలని రద్దు చేసినటువంటి నల్ల చట్టాలని దొడ్డిదారిని అమలు చేసేదానికోసం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ నూతన వ్యవసాయ మార్కెటింగ్ బిల్లును తీసుకొచ్చి ఇవాళ మొత్తం మార్కెటింగ్ వ్యవస్థని, రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఈ మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తన చేతిలో తీసుకొని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టేదానికోసం ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల సమాఖ్య స్ఫూర్తి కూడా ఇవాళ ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా దివాళా తీయించి కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా రైతులు కాపాడుకునే దానికోసం, వ్యవసాయ రంగాన్ని రక్షించుకునే దానికోసం ఇవాళ జగ్జీత్ సింగ్ దలేవాల్ రైతు నాయకుడు చేస్తున్నటువంటి ఆందోళన ఈ ప్రభుత్వం కనీస స్పందన లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి నిన్న సుప్రీంకోర్టు బృందాన్ని ఆయన దగ్గరికి పంపిస్తే రైతు నాయకుడు నా ప్రాణం కంటే ఈ దేశంలో రైతాంగం యొక్క సంక్షేమం ముఖ్యమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా కనికరం లేనటువంటి పరిస్థితి ఉంది. రైతు నాయకుడు ప్రాణాలు కోల్పోతున్నా కనీసం స్పందించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని కూడా, రాతపూర్వక హామీని కూడా నిలబెట్టుకునే దానికోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతుల కన్నా, లేకపోతే ఈ దేశ వ్యవసాయ రంగం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే ఇవాళ మిన్నగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తక్షణమే ఈ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని, జగ్జీత్ సింగ్ దలేవాల్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ ఉద్యమం ఇవాళ ఉత్తరాదికే పరిమితమైనటువంటి ఉద్యమం ఇవాళ దేశవ్యాప్త రైతు ఉద్యమంగా మారుతుంది. ఈ రైతు యొక్క ఆగ్రహ జ్వాలల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పత్రంగాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తాం. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక చట్టాలను విరమింపజేసే దానికోసం భారతదేశ రైతాంగం చేసినటువంటి పోరాటం ఈ దేశ ప్రజలకు తెలియంది కాదు. తిరిగి రైతులను మోసం చేసి దొడ్డిదారిన మరి అదే చట్టాలను అమలు చేసేటువంటి ప్రయత్నం, ఆ రోజు ఇచ్చినటువంటి లిఖిత పూర్వక హామీల్ని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయాన్ని సంక్షోభంలో కూర్చి కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యవసాయంగా మార్చేటువంటి ప్రయత్నం ఈ దేశంలో 3వ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ వాళ్ళ మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రోజు రైతు నాయకుడిగా చేస్తున్నటువంటి దలేవాల్ సింగ్ వాళ్ళ తన ప్రాణాలను సైతం పక్కన పెట్టి అమరణ నిరాహార దీక్ష, రైతు పంటలకి వాళ్ళ గ్యారంటీ చట్టాన్ని, మద్దతు ధర చట్టాన్ని చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. దాన్ని పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే తక్షణమే కేంద్ర
ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే వాళ్ళ వ్యవసాయ పంటలకు గ్యారంటీ కనీస మద్దతు చట్టం తీసుకురావాలని వాళ్ళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ ని నెరవేర్చినట్లయితే భవిష్యత్తులో రైతు ఉద్యమాలు ఉత్పత్తంగా నిర్వర్తించవలసి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. రైతు భరోసా విషయంలో ఇచ్చినటువంటి 15,000 రూపాయల్ని అమలు చేయమని, రైతు రుణమాఫీ విషయంలో 2 లక్షలకి పైగా ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయమని, ఈ రుణమాఫీ అస్తవ్యస్తంగా కొనసాగుతా ఉంది. దీన్ని దీర్ఘకాలికంగా కొనసాగించకుండా తక్షణమే రుణమాఫీని వాళ్ళ అందరి రైతులకై అందజేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం.